మొదలు పెడదాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. ఓం గజాననాయ నమః. ఓం వరసిద్ధి వినాయకాయ నమః. ఓం మంగళప్రదాతాయ నమః. ఓం పార్వతీ ప్రియతనూజాయ నమః. ఓం శ్రీ రాధాయ నమః. మనం నిన్న వాలి వధ చెప్పుకున్నాం కదా, అవునా కదా? వాలి యొక్క మరణంతో వాలి తర్వాత రాముడిని అడిగాడు, ఏమిటి నువ్వు ఇంత అన్యాయంగా ఇంత అధర్మంగా నువ్వు నన్ను చంపుతావా? నీకు నేను ఏం అపకారం చేశానని నువ్వు చెట్టు చాటు నుంచి నన్ను చంపవలసి వచ్చింది? నీకు నిజానికి సీతాదేవిని నువ్వు తెచ్చుకోవడమే నీకు కావాలనుకుంటే నన్ను అడుగుంటే నేను క్షణంలో తెచ్చుండేవాడిని, తీసుకొచ్చేవాడిని కదా. ఎందుకంటే క్షణం కాదు, అతను అన్నది క్షణార్థంలో, అరక్షణంలో నేను తెచ్చుండేవాడిని, తీసుకొచ్చేవాడిని కదా. నేను లోక ప్రసిద్ధమైనటువంటి నా ఒక ప్రతాపం అందరికీ తెలుసు. నువ్వు ఎందుకు అలా చేసావు? నీకు ఏం అవసరం వచ్చింది? నువ్వు నన్ను చంపవలసిన అవసరం, అందులో నువ్వు ఆ దొంగలాగా చెట్టు చాటు నుంచి నువ్వు చంపావా అని అడిగాడు. నువ్వు అందులో ధర్మబుద్ధి అంటారు, నువ్వు పరమాత్ముడివి అంటారు, నీకు స్వపరాలు లేవని అంటారు, అన్నీ ఉన్నాయి అన్నప్పుడు నువ్వెందుకు ఇంత అన్యాయంగా, నువ్వు రాజధర్మాన్ని తెలిసి కూడా నువ్వు ఇట్లా నిందనీయమైనటువంటి పని నువ్వు చేసావు. ఒక బోయవాణ్ణిలాగా వానరుణ్ణి నన్ను ఒక బోయవాడిలాగా చెట్టు చాటు నుంచి చంపుతావా? ఎందుకు? నన్ను చంపితే నీకేమొస్తుంది? నీకేమైనా మాంసం కూడా ఉపయోగపడుతుందా? ఉపయోగపడదే, వానరులను తినరు కదా. ఇలా మాట్లాడితే రాముడు అన్నాడు, నువ్వు అసందర్భంగా మాట్లాడుతున్నావు. నేను ఈ లోకంలోకి వచ్చినదే ధర్మ సంస్థాపనార్థం కాబట్టి అధర్మంగా ఎవరైతే ప్రవర్తిస్తారో వాళ్ళని నేను సంహరిస్తాను. అదే నా ధర్మం. ఆ ధర్మం కోసమే నేను వచ్చాను. ఇంకోటి, నువ్వు మహా మంచివాడివిలాగా నువ్వు మాట్లాడుతున్నావు. కుమార్తె, సోదరి, తమ్ముడి భార్య, కోడలు, వీళ్ళందరూ నీకు ఎంతో అన్యాయం నువ్వు వాళ్ళతో కనుక నువ్వు సంభోగించుంటే, కాబట్టి నువ్వు ఇంత అధర్మానికి నువ్వు పాల్పడ్డావు, మహాపాపివయ్యావు. ఇంత నువ్వు అన్యాయంగా నువ్వు చేసావే, మరి అందువల్లనే నేను ధర్మవేత్తనైనటువంటి నేను నిన్ను చంపేశాను అని రాముడు అన్నాడు. ఎప్పుడైతే ఆ మాట విన్నాడో వాలి, నిజమే అని ఒప్పుకొని, నువ్వు పరమేశ్వరుడు అని నాకు ఇప్పుడు తెలిసింది, నన్ను క్షమించు, నీ చేత సంహరింపబడి నేను దివ్యలోకానికే పోతాను. తప్పనిసరిగా మరణించే వాళ్ళ కూడా నేను నీ దివ్యమైనటువంటి నీ నామాన్ని స్మరిస్తున్నాను కాబట్టి నాకు పరమపదమే సిద్ధిస్తుంది. అందులోనూ నేను మరణించేటప్పుడు నా ఎదురుగుండా నువ్వే స్వయంగా కూడా నిలిచి ఉన్నావు కాబట్టి నాకు అంతకంటే నాకు కావాల్సిందేముంది? నిన్ను నేను పరమపురుషుడిగాను, జానకీదేవిని మహాలక్ష్మిలాగాను నేను తెలుసుకున్నానయ్యా. నా బాణం పక్కలించి నన్ను పరమపదానికి పంపించే. ఇంకా నా యొక్క కొడుకు నాతో సమానమైనటువంటి బలశాలి, వాడిని నువ్వు దయచూడు అని చెప్పేసి నన్ను నువ్వు స్పృశించు అని ఆయన అడిగాడు. రాముడు అలాగే అని అతన్ని స్పృశించి అతన్ని పరమపదానికి పంపించేశాడు, వెళ్ళిపోయాడు. అనన్య దుర్లభమైనటువంటి పరమ యోగి గణాలకి కూడా, ఎంతో తపస్సు చేసిన వాళ్ళకు కూడా దుర్లభమైనటువంటి ఆ పరమపదాన్ని వాలి ఈయన చేత వధింపబడి చేరుకున్నాం. దాంతో మనం ద్వితీయ సర్గ పూర్తి చేశాం. కిష్కింధకాండలో తృతీయ సర్గలోకి మనం ప్రవేశిస్తున్నాం. ఎప్పుడైతే ఈ రాముడి చేత
నిహతే వాలినిరణే రామేణ పరమాత్మన దుద్రువుర్వానరాః సర్వే కిష్కింధాం భయవిహ్వలా. కిష్కింధలో ఉన్నటువంటి సర్వులందరూ కూడా వానరులందరూ భయపడిపోయాక ఎప్పుడైతే వాళ్ళ రాజు చచ్చిపోయాడో కిష్కింధలోకి పరుగులు తీశాడట. ఎందుకంటే వీళ్ళు అందరూ కిష్కింధ బయట కదా వీళ్ళు యుద్ధం చేసింది. రాముడు మరి లోపలికి రాడు కదా, అందువలన. తారాం ఊతుర్మహాభాగే హతో వాలి రణాజిరే అంగదం పరిరక్షాద్య మంత్రిణః పరిణోదయ. ఓ తారా, ఈ రణంలో వాలి హతుడైపోయినాడు. నువ్వు అంగదుని రక్షించుకో. ఇంకా కిష్కింధకి రాజు సుగ్రీవుడు అవుతాడు. కాబట్టి నువ్వు అంగదుని రక్షించుకో ఎలాగైనా సరే. ఆ మంత్రులారా అందరినీ జాగ్రత్తగా ఉండండి, ఏం జరగబోతున్నదో నీకు తెలియదు. నువ్వు వచ్చేస్తాడు. కిష్కింధ నగరానికి 4 వంకల ఆ నగర ద్వారాలన్నింటినీ బంధించేసేయండి, లోపలికి రానివ్వకండి, అంగదుణ్ణి రాజుగా అభిషేకించండి అని మిగిలిన వాళ్ళందరూ తారతో చెప్తున్నారు. దాంతో తార నిహతం వాలినం శ్రుత్వా తారా శోక విముర్ఛిత అతాడయత్వ స్వపాణిభ్యాం శిరో వక్షశ్చ ధూరిషః. ఎప్పుడైతే వాలి మరణించాడని తెలిసిందో దాంతో ఆవిడ శోకం, ఆ తార యొక్క శోకానికి అంతులేదు. పాడయత్ అతాడయత్ అంటే ఇట్లా వక్షాన్ని కొట్టుకుందిట. అయ్యో నా భర్త పోయాడే అని ఇలా చేతులతోటి ఆ తలని వక్షాన్ని మోదుకున్నదిట. కిం అంగదేన రాజ్యేన నగరేణ ధనేన వా. ఈ అంగదుడు రాజు అయితే ఏం, కాకపోతే నాకు ఈ నగరం కావాలా ఏంటి, ఈ ధనం కావాలా ఏమిటి? ఇదానీమేవ నిధనం యాస్యామి పతినా సహా. నాకు పతిదేవుడే లేకపోయిన తర్వాత ఈ ధనం ఇవన్నీ నాకు, ఈ నగరం, ఈ రాజ్యం, ఇవన్నీ నాకు కావాలా? ఈ రాజ్యంతో నాకేం పని ఉంది? ఇత్యుక్త్వా త్వరితే తత్ర రుదతి ముక్తమూర్ధజా యయౌ తారాతిశోకార్త యత్ర భర్తృకళేవరం. ఇంక పలికింది, బయటికి పరిగెత్తి ముక్తమూర్ధజ అంటే తల మీద ఉన్నటువంటి వెంట్రుకలన్నీ ఊడిపోయినాయి. అంటే జుట్టు ముడి ఊడిపోయి ఆ భర్త ఉన్నటువంటి, ఆ భర్త కళేబరం ఉన్నటువంటి చోటికి పరిగెత్తి వెళ్ళి అతన్ని పట్టుకుంది. పతితం వాలినం దృష్ట్వా రక్తైః పాంసుభిరావృతం. ఆ రక్తపు మడుగులో పడిపోయి ఉన్నటువంటి ఆ వాలిని, ఆ శరీరాన్ని చూసింది, నేల మీద పడిపోయి ఉన్నవాడిని. రుదతి నాథనాథేతి, రుదతి ఏడుస్తున్నది, నాథేతి పతితా తస్య పాదయో, అతని యొక్క పాదాల మీద పడి ఏడుస్తున్నది. ఓ నాథ, ప్రాణనాథ. కరుణం విలపంతి సా దదర్శ రఘునందనం. రఘునందనుడు ఆవిడని చూసి చాలా జాలిపడ్డాడు. ఇంకా ఈవిడి తార అడుగుతున్నది, రామా మాం జహి పాణేన ఏన వాలి హతస్వయా. నీ చేత నా భర్త అయినటువంటి వాలి హతుడయ్యాడు కదా, అదే బాణంతో నన్ను కూడా అతని దగ్గరికి పంపించేసే, నన్ను కూడా చంపేసే. గచ్ఛామి పతి సాలోక్యం పతిర్మామ అభికాంక్షతే స్వర్గేపి న సుఖం తస్య మాం వినా రఘునందన. ఆహా, నన్ను కూడా అతనితో పంపిస్తే అక్కడ నేను లేకుండా అతను ఒక్కడే ఉండలేడు వాలి. కాబట్టి నన్ను అక్కడికి పంపిస్తే నేను కూడా నా యొక్క భర్తతో పాటు ఉంటాను. పత్ని వియోగజం దుఃఖమనుభూతం త్వయానఘా. నీకు పత్ని వియోగం అంటే ఏమిటో నీకు తెలుసు.
నువ్వు ఆ దుఃఖాన్ని నువ్వు అనుభవిస్తున్నావు. వాలినే మాం ప్రయచ్చాసు పత్నీ దాన ఫలం భవే. ఇప్పుడు నువ్వు కనుక ఈ పని చేసావంటే నువ్వు వాలికి పత్నీదాన ఫలం, ఆయనకి నువ్వు పత్నిని దానం చేసినట్టు యొక్క ఫలం నీకు వస్తుంది. కాబట్టి నన్ను కూడా ఆ వాలి దగ్గరికి అదే బాణం చేత పంపించేసి అని ఆ తార అలా అని అంటుంటే అని ఒక్కసారి ఇప్పుడు సుగ్రీవుడి వైపు చూసింది. సుగ్రీవ త్వం సుఖం రాజ్యం దాపితం వాలిఘాతినా. ఈ వాలిని చంపాడు కదా రాముడు, దానివల్ల సులభంగా నీకు ఈ రాజ్యం ప్రాప్తించింది. రామేణ రుమయా సార్థం భుంక్ష్య సాపత్నవర్జితం. ఇక నీకు శత్రువులు లేరు, అని చక్కగా నువ్వు నీ యొక్క భార్య అయినటువంటి రుమతోటి హాయిగా ఈ రాజ్యాన్ని ఏలుకో, అనుభవించు. ఇత్యేవం విలపంతీం తాం తారాం రామో మహామనాః. ఇట్లా ఏడుస్తున్నటువంటి ఆ తారని చూసి మహా గొప్పవాడైనటువంటి ఆ రామచంద్రమూర్తి ఇట్లా తారతో ఇలా అంటున్నాడు. సాంత్వయామాస దయయా తత్వజ్ఞానోపదేశశః. ఆవిడ్ని శాంతింపజేస్తూ ఆవిడ్ని యొక్క ఓదారుస్తూ ఇట్లా చెప్తున్నాడు. కిం భీరు శోచసి వ్యర్థం శోకస్యా విషయం పతిం. నువ్వు పతి గురించి నువ్వు ఎందుకు ఇంత అనవసరంగా శోకిస్తున్నావు? నువ్వు ఏమనుకుంటున్నావు? పతిస్తవాయం దేహో నా జీవో నా వద తత్వతః. ఒక్కసారి నువ్వు ఆలోచించి నువ్వు చెప్పు, నీ పతి ఎవరు? ఇక్కడ పడి ఉన్నటువంటి ఈ దేహమా, వాళ్ళ యొక్క దేహమా, లేకపోతే అందులో ఉన్నటువంటి జీవమా? ఏది? ఒక్కసారి నువ్వు ఆలోచించి ఈ సంగతి చెప్పు. ఇప్పుడు దేహమే, ఈ శరీరమే, ఈ వాళ్ళ యొక్క ఈ శరీరమే నీ పతి అంటావా? ఇది జడం, ఇది పంచభూతాలతోటి నిర్మింపబడింది. చర్మ, మాంస, రుధిర, ఎముకలతోటి నిర్మించబడింది. ఇది ఎలా పుట్టింది? కాలము, కర్మము, గుణముల వల్ల ఇది ఉత్పన్నమైంది. అవునా? ఇది ఇంతకు ముందు అంటే ఈ వాలి అనే ఈ వీడు చనిపోక ముందు ఉన్నది, ఇప్పుడు వాలి చనిపోయిన తర్వాత కూడా ఉన్నది. ఆ శరీరం అక్కడే ఉంది కదా, నీ ఎదురుగుండానే ఉంది కదా. మరి నువ్వు ఎందుకు దుఃఖిస్తున్నావు? అంటే నువ్వు ఈ దేహం గురించి దుఃఖిస్తున్నావా? కాదు కదా. పోనీ జీవుడే అనుకుందాం, ఆ జీవుడి కోసం నువ్వు దుఃఖిస్తున్నావు అనుకుంటే అప్పుడు కూడా నువ్వు నిజంగా శోకించవలసిన అవసరం లేదు. మన్యసే జీవమాత్మానం జీవస్తర్హి నిరామయః న జాయతే న మ్రియతే న తిష్టతి న గచ్చతి. వాడు పుట్టలేదు, ఈ శరీరానికి ఈ ఆత్మ ఉన్నదే, ఈ ఆత్మ గురించి కదా నువ్వు అనుకుంటే అదేమైనా పుట్టిందా? నా జాయతే, అది పుట్టలే. నా మ్రియతే, అదేమైనా మరణిస్తున్నదా? మరణించట్లా. అదేమైనా ఎక్కడైనా కూర్చుంటున్నదా? అక్కడ ఉంటున్నదా? లేదు. నా గచ్చతి, అది ఎక్కడికైనా వెళ్ళిపోతుందా? ఉండదు. అంటే ఈ ఆత్మ ఇది ఏదీ చేయదు. పోనీ దీనికి ఏమైనా ఇది ఉందా అంటే ఏంటి? నా స్త్రీ పుమాన్ వా షండో నా జీవ సర్వగతో అవ్యయ. అది స్త్రీయా ఆ ఆత్మ? పురుషుడా? లేకపోతే షండుడా? ఏమిటి ఈ జీవం? ఎవరు? ఇదేది కాదు కదా. కాబట్టి ఇది అవ్యయుడు, ఈ జీవుడు అవ్యయుడు, ఒక్కడే ఒక్కడు, రెండో వాడు లేడు. ఈ ఆత్మలో రెండో వాడు అనేవాడు లేడు. రెండు ఆత్మలు కావు ఇవి, ఒకటే. తర్వాత ఈ ఆత్మ స్వజాతీయము కాదు, విజాతీయము కాదు, స్వగత భేదాలు లేవు. దీనికి అర్థం చూడండి. ఇప్పుడు ఈ ఆత్మ ఈ జన్మలో ఈ శరీరంలో ఉన్నాడు, క్రితం జన్మలో ఏ శరీరంలో ఉన్నాడో, కాబట్టి అది ఆ శరీరానికి సంబంధించినటువంటిది మనకు తెలియదు. ఒకవేళ తెలిసి ఉంటే అది దేంట్లోనో ఉందో, కాబట్టి దానికి ఏమైనా భేదం ఉందా? ఇవాళ బ్రాహ్మణుడిగా పుట్టినవాడు ఇంతకు ముందు ఏ రెడ్డిగానో కమ్మవాడుగానో శూద్రుడిగానే పుట్టి ఉండవచ్చు, లేకపోతే ఇంకొక జంతువులాగా పుట్టి ఉండవచ్చు, ఏదైనా పుట్టి ఉండవచ్చు.
కాబట్టి ఈ ఆత్మ ఎక్కడి నుంచి ఏది ఎలా మార్పు చెందుతున్నదో నీకు తెలుసా? తెలియదు. కాబట్టి ఆ ఆత్మ గురించి నువ్వు శోకిస్తున్నావా? ఆలోచించు. అలాంటి వాడి గురించి నిర్లిప్తుడు, వాడికి అసలు జ్ఞానమయుడు, ఇట్లాంటి ఈ ఆత్మ గురించి నువ్వు ఏడుస్తున్నావు ఎందుకమ్మా ఓ తారా అని అడిగితే, ఇప్పుడు తార ఇట్లా అంటున్నది. తార అడుగుతున్నది ఇప్పుడు తనలో కూడా ఒక విధమైనటువంటి ఇది కలిగింది, జిజ్ఞాస. దేహో అచిత్కాష్టవద్రామ జీవో నిత్యశ్చిదాత్మకః సుఖ దుఃఖాది సంబంధ కస్య స్యాద్రామమే వదా. నువ్వు చెప్పింది బాగుంది. ఈ దేహము ఈ కాష్టంలాగా జడం. ఇప్పుడు ఏ కాష్టాల మీద అయితే, ఏ కట్టెల మీద అయితే నువ్వు దీన్ని పెట్టేసి కాల్ చేస్తున్నావో అది కూడా కాలిపోతుంది. అంటే ఇది ఒక జడ పదార్థం, దీనికి ఇదింటూ లేదు. కానీ జీవుడో నిత్యుడు, చైతన్య స్వరూపుడు అని నువ్వు అంటున్నావు. నిజమే. అలా అయితే మరి రామా, ఈ సుఖ దుఃఖాలతోటి సంబంధం దీనికి ఎలా కలిగింది? మరి వాలి ఈ జన్మలో ఉన్నప్పుడు సుఖ దుఃఖాలన్నీ అనుభవించాడు కదా, నేను కూడా అనుభవిస్తున్నాను కదా, ప్రతి వాడు అనుభవిస్తున్నాను కదా, కాబట్టి దేనివల్ల ఇది కలుగుతున్నాయి ఈ సంబంధం నువ్వు చెప్పు అని రాముణ్ణి తార అడిగింది. ఈ సంవాదం అనేదమ్మా అందరూ జాగ్రత్తగా వినండి, చాలా అద్భుతంగా ఉంది. ఏమాత్రం మీకు అనుమానం వచ్చి అర్థం కాకపోయినా అడగండి, నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను. అప్పుడు రాముడు అంటున్నాడు, అహంకారాది సంబంధో యావద్దేహేంద్రియై సహ సంసార సావదేవ స్యాదాత్మ అవివేకినః. ఎంతవరకు ఈ శరీరంతో, ఈ ఇంద్రియాలతోటి, ఈ అహంకార మమకారాల ద్వారా సంబంధం కలిగి ఉంటుందో, అంటే ఈ జీవుడికి ఈ దేహంతో, అంటే ఈ దేహంతో అంటే ఈ దేహంలో ఉన్నటువంటి ఇంద్రియాలతోటి, ఈ ఇంద్రియాలతో సంబంధం కలిగి ఉందంటే దేంతో సంబంధం ఎలా వచ్చింది? అహంకారం మమకారం, దీనివల్లనే కదా ఈ ఇంద్రియాలతోటి వచ్చేటటువంటి సంబంధం కలిగి ఉంటుందో, అంతవరకు ఈ ఆత్మ అనేది అనాత్మతత్వ వివేకహీనులకు, అంటే ఆత్మ అనాత్మ అనేటువంటి ఒక తత్వం ఉంది కదా, మనం నేర్చుకున్నాం, ఇవన్నీ తెలుసుకున్నాం కదా. ఈ తత్వం తెలియని వాళ్ళకి, దీని గురించి ఏమి తెలియని వివేకహీనులకి, వాళ్ళకి మాత్రం సుఖ దుఃఖాది శోక భోగ ఈ సంసారంతో సంబంధం ఉంటుంది. అంటే మరొకసారి చెప్పుకుందాం, సుఖ దుఃఖం, సుఖాలు కానీ దుఃఖాలు కానీ, ఇది సుఖం అనగానే భోగం, దుఃఖం అనగానే శోకం, వీటితోటి కలిసి ఉన్నటువంటి సంసారం అనగానే సుఖం ఉంది, భోగం ఉంది, అన్నీ ఉన్నాయి. వీటితో కలిసి ఉన్నటువంటి ఈ సంసారం ఉందే, ఈ సంసారంతో ఈ వివేకహీనులు ఉన్నారే, అవిద్యతో ఉన్నటువంటి వాళ్ళకి ఉన్నది సంబంధం ఉంటుంది. ఎందుకు? వాళ్ళకి ఇంకా దీంతోనే కదా వాళ్ళు పట్టుకుని కూర్చున్నారు, ఈ సంసారంతో పట్టుకుని లయంగా ఉన్నారు వాళ్ళు, కాబట్టి దాంతో వాళ్ళు ఉన్నారు, ఉండి తీర్తు. ఈ సంసారాన్ని ఆత్మయందు మిథ్యగా ఆరోపితము అంటున్నాడు. అంటే ఈ సంసారం, ఆత్మను ఎలా పెడదాం, ఈ సంసారం అంతా మిథ్య అంటున్నాం. అంటే ఈ ఆత్మ, సంసారం విడిగా తీసేస్తే ఆత్మ మాత్రం మిథ్య కాదు. ఇది ఎలా ఇది మిథ్య అయింది? ఎవరికి మిథ్య? ఈ సంసారం గురించి ఆలోచించే వాళ్ళకి మిథ్య. అంటే ఈ సంసారంలో ఉన్నటువంటి విషయాలు ఉన్నాయే, ఈ విషయాలనే ధ్యానిస్తూ, అంటే నా కొడుకు, నా చెల్లెలు, నా తండ్రి, నా తల్లి, నా భార్య, ఇట్లా నా ఇల్లు, నా ధనం, ఇట్లాంటివన్నీ ఇవే విషయాలంటే, ఈ విషయాల గురించే ధ్యానించేవాడికి ఇది ఈ సంసారం ఉంటుంది. ఎలాగా? దానికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. నీకు కల వచ్చింది, కళలో నీకు బోల్డ్ పదార్థాలు, వస్తువులు, మనుషులు కనబడ్డారు. నువ్వు చూస్తూనే ఉన్నావు వాటన్నిటిని, కానీ నువ్వు కళ చెదిరిపోయింది అనుకో, ఆ స్వప్నం తొలగిపోయింది అనుకో, అప్పుడు ఏమైంది? ఈ పదార్థాలు ఏదీ లేవు. అట్లా ఎలా అయితే ఆ స్వప్నం అది కనిపిస్తున్నది కూడా అది మిథ్య ఎలా అయిందో, ఈ సంసారం కూడా అలాగే మిథ్య.
ఈ విషయాలు ఉన్నాయే, మనం ధ్యానిస్తూ మనం ప్రతితో ఆలోచిస్తున్నామే, ఇది కూడా ఒక కళ లాంటిదే. కాబట్టి నువ్వు దీని గురించి కూడా నువ్వు బయటికి రా. ఇది తారకి శ్రీరామచంద్రమూర్తి చెప్తున్నది అది. అందువలన ఎప్పుడైతే నువ్వు దీంట్లోంచి బయటికి రాలేవో ఈ సంసారం నిన్ను విడిచిపెట్టి పోదు. ఈ సంసారం అంటే ఏమిటి? అక్కడ మళ్ళీ నేను చెప్పింది ఇదే, ఈ సంసారంలో ఉన్నటువంటి ఈ మాయ నిన్ను విడిచిపెట్టి పోదు. నువ్వెప్పుడైతే దాన్నే పట్టుకుని కూర్చున్నావు కాబట్టి అది నిన్ను విడిచిపెట్టదు. ఇంకా మిథ్యారోపిత సంసారో న స్వయం వినివర్తతే విషయాం ధ్యాయమానస్య స్వప్నే మిథ్యాగమో యథా. ఆ కలగన్నట్లుగా అన్నమాట, ఆ కలలో విషయాలు చూసినట్లుగా. అనాద్య విద్యా సంబంధ తత్కార్యా అహంకృతేస్తథా సంసారో అపార్థకోపి స్యాద్రాగద్వేషాది సంకులాః. ఇది చూడండి, ఈ అవిద్యా సంబంధం. అవిద్య అంటే నేను అనుకున్నాం, అవిద్య అంటే ఏదో కాదు, అజ్ఞానమే, తెలియకపోవడం, మూఢత్వం. దీని వలన ఏదైతే దీనివల్ల తత్కార్యరూపమైనటువంటి దీనికి సంబంధించినటువంటి పనులు ఉన్నాయి కదా, ఈ పనుల చేత వచ్చినటువంటి అహంకారం, ఈ అహంకారమైనటువంటి ఈ పనుల లాంటిది కార్యరూపమైనటువంటి అహంకారం, దీని వలన దానికి సంబంధం ఉంటుంది. ఇప్పుడే మనం అనుకున్నాం కదా, మన యొక్క మనసుకి దానితో సంబంధం ఉంటుంది. ఈ మనసుకి సంబంధం ఉందని నేను ఇప్పుడు అంటున్నాను. అంటే మనం ముందు ఆత్మనే అనుకుందాం, ఈ ఆత్మకి దీనికి సంబంధం ఉంటుంది. ఎలా దీనికి సంబంధం ఉంటుంది అనేది ఇప్పుడు నేను చెప్తాను. ఈ సంసారం మిథ్య, అవాస్తవికం, వాస్తవం కాదు అని తెలిసి కూడా, అయినా కూడా ఇది దేంతో నిండి ఉంది? రాగద్వేషాలతో నిండి ఉంది. అంతే కదా ఈ సంసారంలో. మరి నా కొడుకు, నా మనవడు, నా తండ్రి, నా అనుకున్నప్పుడు అంటే దీంట్లో రాగం ఉంది. తర్వాత వాడు నన్ను ఏదో చేశాడు కాబట్టి వాడి మీద నాకు ద్వేషం ఉంది. ఈ రాగద్వేషాలతో నిండి ఉన్నటువంటి ఈ సంసారం నిజానికి నిజం కాదు, ఇది అవాస్తవికం, అది మనకు తెలుసు. అయినా సరే మనం దాంట్లో పడిపోతున్నాం. అందుకని ఓ తారా, ఓ శుభాంగి, ఓ తల్లి, మనస్సే సంసారము, మనస్సే బంధం కూడా. ఇదంతా నీ మనస్సు వల్లనే జరుగుతున్నది. ఈ మనస్సే ఇప్పుడు ఇక్కడ మనం మనస్సు వేరు ఆత్మ వేరు కదా అని మనకు తెలుసుకున్నాం కదా, ఇది మనకు తెలుసు ఈ సంగతి. మరి ఆత్మ మరి ఎక్కడుంది? ఆత్మ ఈ దేహంలో ఉన్నంత కాలం ఈ మనస్సుతో పక్కనే ఉంది. ఆత్మ ఎక్కడికో, అది విడిగా మన దేహాన్ని, మన మనస్సుని, మన ఇంద్రియాలని అన్ని వదిలిపెట్టేసి అక్కడెక్కడో కూర్చోలా. ఆ ఆత్మ ఈ జీవుల్లోకి ప్రవేశించింది కదా, ఈ దేహంలోకి ప్రవేశించింది కాబట్టి ఎక్కడుంది? ఈ మనస్సు, ఈ ఇంద్రియాలతో పక్కనే ఉన్నది. ఎప్పుడైతే దీన్ని పక్కనే ఉన్నదో దీనికి సంబంధం అంటుకుంటున్నది. ఆత్మకు కూడా జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఈ ఆత్మకి కూడా ఈ మనస్సు చేత వచ్చేటటువంటివన్నీ అంటుకుంటున్నాయి. అందువలన ఈ ఆత్మ మనస్సుతో ఏకమవుతున్నది కాబట్టి ఈ జీవుడు, ఈ ఆత్మ తత్సంబంధములైనటువంటి సుఖ దుఃఖాది రూపాలని పొందుతున్నాడు. అంతే కదా. ఇప్పుడు మనకి ఈ సుఖం, దుఃఖం ఇవన్నీ మనకి వస్తున్నాయి. ఎలా వస్తున్నాయి? ఈ మనస్సు అందిస్తున్నది కాబట్టి వస్తున్నాయి. ఈ మనస్సు అందించడం ఆత్మ మనసు పక్కనే ఉండటం వల్ల మనస్సుతోటి ఏకమవుతున్నది. అది ఆ ఏకమవడం వల్ల మనకి ఈ ఆత్మ కూడా దీన్ని అంటుకుని ఉన్నది, దీనికి కూడా తగిలింది. ఇది ఎలా? దీని గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. స్ఫటికం ఉంది. ఆ స్ఫటికం అత్యంత నిర్మలం, మహాస్వచ్ఛం, దాంట్లో రంగు, రుచి, వాసన ఏమీ ఉండదు కదా, అది అందరికీ తెలిసింది కదా. అదే దాని పక్కన ఒక లక్క పెట్టామనుకోండి, లక్క వస్తువు ఏదో పెట్టామనుకోండి, ఈ లక్క ఎర్రగా ఉంటుందిగా. ఈ రంగు ఈ స్ఫటికంలోకి వెళ్తుందా వెళ్ళదా? మనం ఆ స్ఫటికం నుంచి చూస్తే ఏం జరుగుతుంది? స్ఫటికంలో రంగులు కనబడతాయా లేదా? కనబడతాయి కదా. కాబట్టి ఎందుకని? కానీ నిజానికి ఆ స్ఫటికంలో ఏమైనా రంగు ఉందా? లేదు. కానీ ఈ పక్కన ఉన్నదే ఈ ఆత్మ, స్ఫటికం ఆత్మ, ఈ లక్క అనేది మనస్సు. ఈ రంగు ఈ మనస్సు పక్కనే ఉండటం వలన ఈ ఆత్మకు కూడా అంటుకున్నది, స్ఫటికం కూడా అంటుకుంటున్నది కదా. కాబట్టి ఈ పదార్థాలు ఉన్నటువంటి వాటి యొక్క సమీపంతో దీనికి కూడా వర్ణాలు వస్తున్నాయి. అంటే ఈ ఆత్మకు కూడా ఇవి పొందుతున్నది. ఇది
మన బుద్ధి ఇంద్రియాలకి సమీపంగా ఉండటం వలన ఈ ఆత్మకి బలవంతంగా ఈ సంసారంతో కనెక్షన్ ఏర్పడింది. కనెక్షన్ ఈ సమీపంగా ఉండటం వల్ల ఈ బలవంతంగా బలాత్కారంగా ఇది సంసారం ఏర్పడింది ఈ ఆత్మ కూడా. అప్పుడు ఈ ఆత్మ ఏం చేస్తున్నది? తనని గుర్తించేటటువంటి మనస్సు ఉందే, ఆ మనస్సుని ఇది స్వీకరిస్తున్నది. ఆత్మ స్వీకరిస్తున్నది, పక్కనే ఉన్నది. స్ఫటికం ఎలా అయితే లక్కలో ఉన్నటువంటి వర్ణాన్ని స్వీకరించిందో ఈ ఆత్మ కూడా ఈ మనస్సుతో ఉన్నటువంటి ఇంద్రియాలు, ఈ ఇంద్రియాలు చేసేటటువంటి కర్మలు, వీటన్నిటినీ కూడా ఈ ఆత్మ స్వీకరించింది. అర్థమైందని అనుకుంటాను. అర్థం కాకపోతే మాత్రం ఎవరైనా చేయొద్దండి, నేను మరొకసారి చెప్తాను. దీనివల్ల ఏమవుతున్నది అంటే ఈ పుట్టుక అనేటువంటి దీనివల్ల పుట్టేటటువంటి రాగద్వేషాది ఈ గుణాల యొక్క ప్రభావానికి లోనై ఈ ఆత్మ కూడా ఈ సంసార చక్రంలో తగులుకుంటున్నది. మొదట మనసే ఈ రాగద్వేషాలు, గుణాలు ఇవన్నీ వీటిని తయారు చేసేది, రచించేది ఎవరు? ముందు ఇది మనసు. కానీ జీవుడు దీని పక్కనే ఉండటం వలన ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నాడు, వీటన్నిటిని కూడా తగిలించుకుంటున్నాడు. ఆ జీవుడు అంటేనే మనం ఇక్కడ ఎప్పుడు కూడా మనం కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ మనం జీవాత్మ వేరు, పరమాత్మ వేరు, ఆత్మ వేరు ఇవన్నీ పెట్టుకోవద్దండి. ఇక్కడ ఆత్మ అంటేనే మనలో ఉన్నటువంటి ఆత్మ. ఈ ఆత్మ ఈ శరీరంలోకి ప్రవేశించినటువంటి ఆత్మ. అది అవ్యయం, అది ఖర్చు అవ్వదు. ఆ ఆత్మ ఎక్కడికి పోదు. ఒకేసారి దానికి భగవంతుడు దాన్ని కనుక ఆ ఆత్మని తనలో కలుపుకున్నప్పుడు మాత్రమే అది జరుగుతుంది, అది వెళ్ళిపోతుంది. అంతేగాని అప్పటిదాకా ఈ ఆత్మ ఎక్కడికి వెళ్ళదు, అది ఖర్చు అవ్వదు. ఇంకా ప్రళయం వస్తుంది. చూడండి, ఇక్కడ ఈ ఒక్క విషయం కూడా మనం జాగ్రత్తగా గమనిద్దాం. ప్రళయం ఇప్పుడు ఇది యుగాలు నడిచిపోతున్నాయి, మన ఈ శరీరాలు అయిపోయినాయి, పెద్దవాళ్ళు అయిపోయారు, మరణించారు, కొత్త వాళ్ళు పుట్టారు, ఇవన్నీ జరిగినాయి. ఫైనల్గా ప్రళయం వచ్చింది. ఈ ప్రళయకాలంలో ఏమైంది మనం చెప్పుకున్నాం కదా, ఈ భూతాలన్నీ కూడా అంటే ఈ పంచభూతాలన్నీ కూడా లయమైపోయినాయి, మొత్తం లయమైపోయినాయి. అయిపోయి ఆ జలంలోకి కలిసిపోయినాయి కదా. మరి మళ్ళీ పుట్టినప్పుడు, మళ్ళీ సృష్టి మళ్ళీ జరిగినప్పుడు జాగ్రత్తగా ఫాలో అవుదాం ఈ పాయింట్. ఈ మళ్ళీ సృష్టి మళ్ళీ వచ్చినప్పుడు అప్పుడేమైంది? ఈ ఆత్మలన్నీ ఏమైనాయి? మొత్తం పంచభూతాత్మకమైనటువంటి ఈ శరీరం, ఇవన్నీ అన్ని కొండలు అన్నీ కూడా పోయినాయి, అన్ని ప్రళయంలో మునిగిపోయినాయి. కానీ కొత్తగా సృష్టి వచ్చింది. మళ్ళీ కొత్తగా సృష్టి వచ్చినప్పుడు మరి ఈ ఆత్మలు ఎక్కడికి పోలేవని చెప్పి మనం అనుకున్నాం కదా, అవి ఖర్చు కావని, అవ్యయం అని చెప్పుకున్నాం కదా. ఇవి ఎక్కడున్నాయి? ఇవి మళ్ళీ వస్తాయి. ఈ ఆత్మ ఇంతకు ముందు జన్మలో అంటే ప్రళయం జరిగేటప్పుడు ఉండేటటువంటి చివరి జన్మ ఉందే, ఆ జన్మలో దానికి ఉన్నటువంటి పూర్వ పుణ్య విశేషాలు, పుణ్య లేక పాప విశేషాలు, వాటన్నిటిని తన యొక్క పూర్వ వాసనలు అన్నిటినీ కూడా దాంతో ఆ మనస్సుతో పాటు వచ్చేస్తున్నది, మళ్ళీ తిరిగి వస్తున్నది. ఇక్కడ దీనికి ఒక చిన్న ఇది చూడండి. మీరు పొలాల్లో నీళ్లు తోడుకుంటారు కదా, తోడుకునేటప్పుడు ఒక చక్రం ఉంటుంది. ఆ చక్రానికి ఇవి ఉంటాయి, మామూలు చక్రానికి ఇవి ఉంటాయి కదా, వాటిని ఏమంటారు? ఇది సైకిల్ చక్రం లాంటిది కాదు ఇది. ఇప్పుడు బండి చక్రం లాగా ఇవి, వాటికి ఒక వాటిని ఏమైనా పదం చెప్పండి, నాకు గుర్తు చెప్పడం లేకపోతున్నాను. ఇలా అన్ని చక్రం అనగానే ఈ చక్రానికి ఇవన్నీ ఉంటాయి కదా. వీటితో నీళ్లు తిప్పుతున్నప్పుడు, నీళ్లలో పెట్టినప్పుడు ఇది నీళ్లలోకి మునుగుతున్నది ఈ చక్రం. దీన్ని ఘటీ యంత్రం అంటారు. ఇది మునిగి దాంట్లోంచి నీళ్లు పైకి తీస్తుంది. నీళ్లు పైకి తీసి ఇలా పైకి వచ్చి ఆ నీళ్లు కింద పోతాయి, మళ్ళీ అది మునిగిపోతూ ఉంటుంది. మళ్ళీ అంటే అది తిప్పుతూ ఉంటే, ఈ ఘటీ యంత్రాన్ని ఇలా తిప్పుతూ ఉంటే దాంట్లో ఆ రెక్కలు ఉన్నాయి, ఆ రెక్కల ద్వారా నీళ్లు వచ్చి ఆ నీళ్లు మళ్ళీ పైకి వచ్చేసి మళ్ళీ కిందకి ఆ చక్రం మళ్ళీ లోపలికి వెళ్ళిపోతూ మళ్ళీ దాని యొక్క రెక్కలతోటి మళ్ళీ అలా తీస్తూ ఉంటుంది.
ఎలా అయితే ఆ ఘట్టి యంత్రం అలా తీస్తూ ఉంటుందో అలాగే మనుష్యుడు కూడా ఆ ఆత్మ కూడా మళ్ళీ పుడుతూనే ఉంటుంది. మళ్ళీ మళ్ళీ ఈ ఘట్టి యంత్రం కిందకి వెళ్ళిపోవడం అంటే ప్రళయం వచ్చేసింది, లోపలికి వెళ్ళిపోయింది. మళ్ళీ సృష్టి వచ్చింది, సృష్టితో పాటు మళ్ళీ పైకి వచ్చింది. అంటే ఆత్మ ఎప్పుడు లయం